Hello everyone, I am Ganwar Vijay Durga Prasad with INM VK Educate. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు రకాల నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అందులో ముఖ్యంగా ఎండోమెంట్ నోటిఫికేషన్స్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అంటే ఎండోమెంట్ గ్రేడ్ 3 ఈఓ, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఇంకా పలు రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి కొన్నిటికి ప్రిలిమినరీ ఉంది, కొన్నిటికి ప్రిలిమినరీ లేదు. అయితే వీటికి జనరల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జామినేషన్ లో జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి ముఖ్యంగా పలు రకాల సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో ఒక సబ్జెక్ట్ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అదే ఇండియన్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సిలబస్ లో నేరుగా పేర్కొన్నారు హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. అంటే ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్, పురాతన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, పురాతన, మధ్యయుగ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం చదవాల్సి ఉంటుంది. దాదాపుగా ఆ ఎగ్జామ్ లో ఇచ్చిన మీకు మార్క్స్ ని బట్టి, అంటే టోటల్ మార్క్స్ ని బట్టి చూసినా ఎలా లేదన్నా 10 to 20, కొన్నిటికి ఒక 15 to 20 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మా INM VK ఎడ్యుకేర్ మీకు సపోర్ట్ గా నిలవడం, మీ విజయంలో మా వంతు పాత్ర నిర్వహించడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. వాటిలో భాగంగానే ఇంకా మీకు ప్రతి వీడియోని ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్లాసెస్ ని మీకు అందించదలుచుకుందాం. అంటే యాన్షియంట్ వరుసగా, తర్వాత మిడివల్ వరుసగా, తర్వాత మోడర్న్ వరుసగా, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా ఇదే సీక్వెన్స్ లో మీకు అందించడానికి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది స్టాండర్డ్ గా ఉండే మెటీరియల్ తోటి కూడుకున్నది. ఇది మొత్తం అంటే మంచి స్టాండర్డ్ బుక్స్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే మీకు మెటీరియల్ కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తాము. ముందర క్లాసెస్ ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఈ క్లాస్ లో మనం మొట్టమొదటిగా ప్రీ అండ్ ప్రోటో హిస్టరీ ఇన్ ఇండియా ఆర్ ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అనేది ఈ లెసన్ చూద్దాం. ఓకే, ప్రీ అండ్ ప్రోటో హిస్టారికల్ కల్చర్స్ ఇన్ ఇండియా. ఓకే, అంటే భారతదేశంలో పుర చారిత్రక యుగాలు అనేది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఇది దాదాపుగా ప్రతి అభ్యర్థి కొంచెం కష్టంగా భావించే ఇది ఒక చాప్టరు. ఎందుకంటే ఎక్కువగా మనం సిలబస్ చదివేటప్పుడు మొట్టమొదటిగా హరప్పన్ సివిలైజేషన్ నుంచి మన భారతదేశ చరిత్ర చదివేటప్పుడు ఎక్కువ మంది చేసేది తప్పు కూడా ఇదే. హరప్పన్ సివిలైజేషన్ నుంచి అంటే హరప్ప నాగరికత, ఈ సంస్కృతుల నుంచి చదవడం వల్ల ఏమవుతుందంటే ముందర భారతదేశంలో ఆదిమ మానవుడు ఎలా వచ్చాడు, అతను వాడిన పరికరాలు ఏంటి, ఏ యుగాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ గా హరప్పన్ సివిలైజేషన్ వెళ్ళడం వల్ల కొన్ని మార్కులు అయితే కోల్పోతారు. కాబట్టి ఈ ప్రయత్నం ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ఓకే, అయితే మనం ఈ లెసన్ లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అసలు అంటే టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్. ప్రీ హిస్టరీ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ ప్రీ అండ్ ప్రోటో హిస్టరీ డెఫినేషన్, తర్వాత వీటి తాలూకా మానవుడు, భూమి, ఎర్త్, ఎన్విరాన్మెంట్, మానవుడు ఆ టైంలో ఏ విధంగా ఉంది అనేది, అంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. దాని తర్వాత ప్రీ హిస్టరీ విభజన. ప్రీ హిస్టరీ అంటే ప్రాక్ చరిత్ర విభజన, 3 భాగాలుగా విభజించడం. వాటిని పేనోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. వాటి తర్వాత ప్రోటో హిస్టరీ అంటే ప్రోటో హిస్టరీ, ఇది చాల్కోలిథిక్ పీరియడ్. తర్వాత ఇందులోనే దాని తర్వాత వెంటనే వచ్చేదే ఓసిపి, ఓకర్ పోటరీ కల్చర్. వీటి తర్వాత అతి ముఖ్యమైనది ఐరన్ ఏజ్ ఆర్ మెగాలిథిక్ కల్చర్ అంటాం. ఇవి మనం ఇప్పుడు ఈ లెసన్ లో చూడబోయేవి అంశాలు. సో ఒక్కొక్కటి వద్దాం, 1 by 1 నేర్చుకుంటూ వద్దాం. ఓకే, అంత కష్టపడవలసిన అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతాయి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి.
ఫస్ట్ మనం అసలు ప్రీ హిస్టరీ అంటే ఏంటి, ప్రోటో హిస్టరీ అంటే ఏంటి చూద్దాం. ఏమి లేదు, ఒక్క వరల్డ్ చెప్పాలంటే వేదం అంతా కూడా ఒకటేనండి, స్క్రిప్ట్ అంటే లిపి. మనం రాయడానికి లిపి ఉపయోగిస్తున్నాం, భాష మాట్లాడుతూ రాయడానికి స్క్రిప్ట్ ఉపయోగిస్తున్నాం. ఈ స్క్రిప్ట్ మానవుడికి తెలియని కాలాన్ని ప్రీ హిస్టరీ అంటున్నాము, ప్రాక్ చరిత్ర అంటాం దీన్నే. ఓకే, ప్రాక్ చరిత్ర అంటే లిపి మానవుడు కనుక్కోలేకపోవడం లేదా లిపి తెలియకపోవడం గల కాలాన్ని ప్రీ హిస్టరీ, ప్రాక్ చరిత్ర అంటున్నాము. తన భావాల్ని మన మానవుడు, మన పూర్వీకులు, వీళ్ళందరూ కూడా ఆది మానవులు పశుప్రాయాల సమయంలో వాళ్ళు మౌఖికంగా సందేశాలు అందించుకోవడము, వాళ్ళు ఏం చేశారు అన్నది మనకు క్లియర్ గా తెలియదు, కాబట్టి దాన్ని ప్రాక్ చరిత్ర అంటున్నాము. మరి ప్రోటో హిస్టరీ అంటే ఏంటి అంటే వీళ్ళకి స్క్రిప్ట్ తెలుసు, లిపి తెలుసు వీళ్ళకి, కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేం. అంటే వీళ్ళకి లిపి తెలిసినా మనం అర్థం చేసుకోలేం. ప్రెసెంట్ మనకి అర్థం కాదు ఆ స్క్రిప్ట్. దాన్ని ప్రోటో హిస్టరీ అంటున్నాం, అంటే పురా చారిత్రక యుగం అంటున్నాం. ఇప్పుడు అంటే ప్రోటో హిస్టరీని కూడా ఏమని చెప్తాం అంటే సంధియుగంగా చెప్తాం. అంటే ప్రీ హిస్టరీకి మనం చదివే ప్రస్తుత చరిత్రకి మధ్య ఒక యుగం ఉంది, అదే సంధి యుగాన్నే ప్రోటో హిస్టరీ అంటున్నాము. మరి వీటి తాలూకా ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే, చెప్పేసాం ప్రీ హిస్టరీ అంటే ఏంటి, ప్రోటో హిస్టరీ అంటే ఏంటి చెప్పాం. మరి ఎగ్జాంపుల్స్ చెప్తేనే కదా మనకి తెలిసేది. ప్రాక్ చరిత్ర అంటాం, అంటే ఆది మానవుడు అడవుల్లో సంచరించేవాడు, వాండరర్, సంచార జీవితం చేస్తూ అడవుల్లో తనకు దొరికినవి మేత చేస్తూ మాంసాలు, తర్వాత ఆకులు అలములు తింటూ తన జీవితాన్ని గడిపేవాడు. మరి ఈ సమయంలో అతను ప్రముఖంగా వాడిన మరి వేటకి లేదా ఈ మిగతా ఆహార సంపాదనకి అతను ఆయుధాలు ఏం ఉపయోగించేవాడు అంటే దేంతోటి వాడేవాడు అంటే చెప్పుకోవాల్సింది ఒకటి మనకి స్టోన్ తోటి, అంటే రాతి, తర్వాత బోన్ ఎముక, తర్వాత వుడ్. సో ఈ మూడు వాటితోటి తన నేచురల్ గా దొరికి వాటితోటి తన పనిముట్లతోటి ఇతను వేటను సాగిస్తూ తన జీవన విధానాన్ని కొనసాగించాడు. వీటిలో ఆధారంగా తీసుకుని ఈ స్టోన్ టూల్స్ ని మెయిన్ ఇప్పటికి మనకి ఆధారాలుగా ఉన్నవి ఈ రాతి పరికరాలు మాత్రమే. రాతి పరికరాలు ఎప్పుడైతే ఆధారాలుగా ఉన్నాయో వాటిలో వచ్చిన సాంకేతికత ఆధారంగా మార్పులు, కాలానుగుణంగా అంటే జియోలాజికల్ ఏజ్ పరంగా వచ్చిన మార్పులు, వాటితో పాటే తన సబ్సిస్టెన్స్ అంటే తన జీవన గమనాన్ని ఏ విధంగా మార్చుకుంటూ వెళ్ళాడు, ఎలా మార్పులు వచ్చాయి అనే ఈ మార్పుల ఆధారంగా చేసుకుని వీటిని మనం ప్రీ హిస్టరీని 3 భాగాలుగా విభజిస్తున్నాం. 3 భాగాలుగా ప్రీ హిస్టరీని ఇక్కడ విభజిస్తున్నాము. ఒకటి పేలియోలిథిక్ అంటున్నాం. ఓకే, పేలియోలిథిక్ కల్చర్ ఏజ్. ఓకే, పేలియోలిథిక్ కల్చర్ అంటే పాత రాతి యుగం. పేలియోలిథిక్ కల్చర్ అంటే పాత రాతి యుగం. నెక్స్ట్ మెసోలిథిక్ కల్చర్. ఓకే, మెసోలిథిక్ కల్చర్ అంటే మధ్యరాతి యుగం. థర్డ్ వన్ నియోలిథిక్ కల్చర్. నియోలిథిక్ కల్చర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి అన్ని కూడా రాతి మీదే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పేలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం, మెసో అంటే మిడిల్, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం, నియో అంటే కొత్త, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. మరి ఇవన్నీ కూడా రాతి మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నామండి, స్టోన్ ఏజ్ కల్చర్. ఓకే, స్టోన్ ఏజ్ కల్చర్. రైట్, స్టోన్ ఏజ్ కల్చర్ లో భాగాలు ఏవేంటి? పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నియోలిథిక్, కొత్త రాతి యుగం. ఇవన్నీ రాతితోటి ఇక్కడ నేను చెప్పిన. ఓకే, ఇది ఇక్కడ ప్రాక్ చరిత్రలో మనం చదవబోయేవి ఇవన్నీ పేలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. మరి ప్రోటో హిస్టరీలో
మరి ఏం చదువుతాం అంటే చాల్కోలిథిక్, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిందేనో చాల్కోలిథిక్. మనం ఇక్కడ స్క్రిప్ట్ తెలిసింది, వాళ్ళకి తెలుసు, వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నారు, చేస్తున్నారు, కానీ మనం చదవలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం హరప్పన్ సివిలైజేషన్ ని తీసుకుంటాం, లేదా సింధు నాగరికత, లేదా హరప్పన్ సివిలైజేషన్, లేదా హరప్ప సంస్కృతిని మనం ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. వాళ్ళది యొక్క స్క్రిప్ట్ బొమ్మల లిపి అంటాము, పిక్టోగ్రాఫికల్ స్క్రిప్ట్ అని చెప్తాము. ఆ లిపిని మనం అర్థం చేసుకోలేం. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవిత గమనాన్ని సాధించుకోవడానికి ఆర్థిక జీవనం, సామాజికంగా, రాజకీయంగా ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా కూడా వర్తక విధానంలో వాళ్ళకి భావాలు వ్యక్తపరచడం తెలుసు, కానీ వాళ్ళ స్క్రిప్ట్ మనం చదవలేము. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రోటో హిస్టరీకి ఇది ఇచ్చినామండి. ఓకే, ఇందులో ప్రోటో హిస్టరీలో ఇది చాల్కోలిథిక్ లో భాగం అయినా కూడా ఇది సెపరేట్ గా చదువుతాం. దీన్ని బ్రాంజ్ కల్చర్ అంటాము. ఓకే, ఇందులో మనం ప్రోటో హిస్టరీలో చదివేవి రెండు చాల్కోలిథిక్. ఓకే, చాల్కోలిథిక్ కల్చర్ అంటే రాతి యుగం. అంటే మానవుడు మొట్టమొదటిగా కనుగొన్న మెటల్, లోహం రాగి, చాల్కోలిథిక్ రాయి. అంటే రాతిని కలిపి ఉపయోగించారు ఈ చాల్కోలిథిక్ మానవులు. ఇది చాల్కోలిథిక్ కల్చర్ అంటాం ప్రోటో హిస్టరీలో. ఇందులో భాగంగానే హరప్పన్ సివిలైజేషన్ కూడా వస్తుంది, కానీ దాన్ని వీళ్ళు కాపర్ ని టిన్ తో కలిపి బ్రాంజ్ తయారు చేశారు, కాంస్య యుగం అని చెప్తాం. ఇది నెక్స్ట్ లెక్చర్ లో వస్తుంది. మరి దీని వెంటనే వచ్చింది ఒక కల్చర్ అండి, ఓసిపి కల్చర్ అంటాం. ఓకర్, ఓకే, ఓకర్ క్వాటరీ కల్చర్ అంటాం. అంటే జేగురు రంగు మట్టి పాత్రల కల్చర్, జేగురు రంగు మట్టి పాత్రల కల్చర్. ఓకే, దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఐరన్ ఏజ్ ఆర్ మెగాలిథిక్ ఏజ్. అంటే రాగి తర్వాత మానవుడు అతి ముఖ్యమైనది కఠినంగా ఉండే లోహం, పనులకు ఉపయోగించే లోహాన్ని కనుక్కున్నాడు. అదే ఇనుము. ఇనుముతోటి మొత్తం జీవన గమనమే మారిపోయింది. ఇదే అయోయుగం అంటాము, లేదా దక్షిణాదిలో ప్రాముఖ్యత గల మెగాలిథిక్ కల్చర్ గా చెప్తాము. ఓకే, సో ఐరన్ ఏజ్ ఆర్ మెగాలిథిక్ కల్చర్ అంటాం. సో ఇదండి ఈ ఇంట్రడక్షన్ లో మనం చూసినవి ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ అండ్ ఇండియాలో. మొట్టమొదట మనం ప్రాక్ చరిత్ర అంటే ఏంటి, ఆ ప్రాక్ చరిత్రలో ఏమేం భాగాలు ఉన్నాయి అంటే చూస్తూ, అలాగే పురా చారిత్రక యుగం అంటే ప్రోటో హిస్టరీ, దాంట్లో మనం చూసినవి ఏమేం భాగాలు ఉన్నాయి చూసాము. చాల్కోలిథిక్, ఓసిపి అండ్ ఐరన్, ఇందులో మూడు. ఇప్పుడు మనం క్లియర్ గా వీటి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మరి ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ లో ఇంట్రడక్షన్ అయింది, డెఫినేషన్ అయిపోయింది. తర్వాత మరి ఈ ప్రీ హిస్టరీలో ఆది మానవుడు తన జీవన గమనాన్ని సాధించినప్పుడు అప్పుడున్న భూమి మీద వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆది మానవుడు ఎక్కడ ఉద్భవించాడు, మన భారతదేశంలో ఎక్కడెక్కడ శిలాజాలు లభించాయి అన్నది ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఓకే, ఎర్త్ అంటే భూమి వివిధ దశలలో అభివృద్ధి చెందింది. ఆ దశల్లో అభివృద్ధి చెందినప్పుడు చివరి దశ చాలా ప్రాముఖ్యత ఉంది. లాస్ట్ ఫేజ్ లో మనకి రెండు ముఖ్యమైనవి విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఇవే ఒకటి ప్లైస్టోసీన్, ప్లైస్టోసీన్ అని చెప్తాము. రెండు హోలోసీన్. ఏంటివి? వీటి మీద ఆధారపడే ఉందండి మన జీవన గమనం, మన పూర్వీకుల చరిత్ర అంతా కూడా ఇక్కడే ఉంది. ప్లైస్టోసీన్ అంటే హిమయుగం అని చెప్తాం, మంచు యుగంగా దీన్ని చెప్తాం. ఇది మంచు యుగం. ఓకే, అంటే ఎత్తులోని పలు అభివృద్ధి దశల్లో చివరి యుగాలుగా చెప్పేది ప్లైస్టోసీన్, తర్వాత హోలోసీన్ అని. ఇది ప్రస్తుతం జరుగుతున్న కాలం అంటే. ఓకే, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. ఇది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం అంటే 2 మిలియన్ ఇయర్ తర్వాత నుంచి 12,000 BC వరకు
ఉన్న కాలాన్ని ప్లేస్టోసిన్ గా చెప్తున్నాం. ఓకే, అంటే 20 lakhs నుంచి 12,000 BC లేదా 2 million నుంచి 12,000 BC వరకు ఉన్న మధ్య కాలాన్ని మనం ప్లేస్టోసిన్ కాలంగా చెప్తున్నాం. దీని తర్వాత అభివృద్ధి చెందిందే మనకి ఈ 12,000 BC నుంచి అభివృద్ధిలో ఉన్నదే హోలోసిన్, అంటే ప్రస్తుత వాతావరణం. ఈ 20 లక్షల సంవత్సరాల నుంచి 12,000 BC మధ్య ప్లేస్టోసిన్ ఉంది, అంటే మంచు యుగం. మంచుతో కప్పబడే వాతావరణం ఉంది. అప్పుడు దానికి తగ్గట్టుగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మానవుడు ఉండేవాడు. తర్వాత హోలోసిన్ వచ్చేవాడికి ప్రస్తుతం మనం ఉంటున్న వాతావరణం, అంటే వర్షాలు పడడం, తేమగా ఉండడం, వేడి ఉండడం, ప్రస్తుత వాతావరణంలో మనం ఉన్నాము. ఇది హోలోసిన్, ఇప్పుడు జరుగుతున్న కాలం. ఓకే, మరి ఇది అర్థం చేసుకుంటేనే మనకి నెక్స్ట్ వెళ్ళగలుగుతాం. మరి తెలుసుకున్నాం అభివృద్ధి దశలో భూమి. మరి తొలి మానవుడి తాలూకా ఆధారాలు ఏంటి? ఎర్లీ మ్యాన్ తాలూకా ఆధారాలు ఎక్కడ లభించాయి? ఇది ముఖ్యమైనది. ఇక్కడ నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. మనకి ఇక్కడ నుంచి బిట్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిగా మనం చెప్పేది ఇది ఆఫ్రికాను తీసుకుంటాము. ఆఫ్రికాలో ఈస్ట్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇక్కడ తొలి మానవ అంటే హోమనిడ్, మానవ సదృశ్య లేదంటే హోమినిడ్ అంటాము. మానవ సదృశ్య శిలాజాలు లభ్యమయ్యాయి. ఇది దాదాపుగా 60 లక్షలు 6 million BC నాటిది సంబంధించి. ఓకే, అంటే ప్లీస్టోసిన్ యుగానికి ముందర కూడా ఇక్కడ ఆధారాలు మనకి లభిస్తున్నాయి. 6 million BC ఆర్ 60 లక్షలు. ఎగ్జామ్ లో మిలియన్ మీద అడగచ్చు, లేదా లక్షలని కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి కేర్ఫుల్ ఉండాలి. ఓకే, ఇది ఆఫ్రికాలో హోమినిడ్ తాలూకా శిలాజ. ఇప్పుడు ఫ్రేమ్ అవుతుంది, ఇక్కడ ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ భారతదేశంలో, ఇండియాలో అతి ముఖ్యమైనది ఏప్, అంటే మక్కటం తాలూకా కోతి తాలూకా శిలాజాలు మనకి లభ్యమయ్యాయి. శివాలిక్ కొండల్లో పోత్వార్ పీఠభూమి. ఓకే, పోత్వార్ పీఠభూమి వద్ద శివాలిక్ కొండలు పోత్వార్ పీఠభూమి లో ఇవి మనకి లభ్యమయ్యాయి. ఓకే, ఏప్ తాలూకా. వీటిని రామాపిథికస్, శివాపిథికస్, బ్రహ్మాపిథికస్ అని పేరు పెట్టారు వీటికి. చూడండి, ఇక్కడ శివాలిక్ కొండల్లో పోతవారి పీఠభూమిలో మక్కట శిలాజాలు అంటే ఏప్ తాలూకా శిలాజాలు తొలిగా భారతదేశంలో ముఖ్యంగా శివాలిక్ కొండలలోని పోతవారి పీఠభూమిలో బయటపడ్డాయి. వీటి రామాపిథికస్, శివాపిథికస్ అండ్ బ్రహ్మాపిథికస్ అంటున్నాము. ఓకే, వీటి తాలూకా కాలాన్ని వీళ్ళు అంచనా వేసింది 2.2 million years. ఓకే, అంటే 22 lakhs గా దీన్ని అంచనా వేశారు. ఇది కూడా ప్లీస్టోసిన్ యుగానికి కన్నా కొంచెం ముందరగానే ఉంది. ఇక్కడ బిట్ చాలా సార్లు వచ్చాయి. శివాలిక్ కొండల్లో ఎక్కడ బయలుపడింది అనేది, అంటే ఈ ఏప్ తాలూకా శిలాజాలు ఎక్కడ బయలుపడ్డాయి అన్నది ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటుంది. ఇంకా ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి. ఇది మనకి 1982లో నర్మదా అంటే మధ్యప్రదేశ్ వద్ద హత్నోరా అనే ప్రదేశం వద్ద ఒక హోమినిడ్, ఓకే, అంటే మానవ సదృశ్యమైన ఒక పుర్రె లభించింది. ఇది కనుగొన్న వాళ్ళు అరుణ్ సోనాకియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన అరుణ్ సోనాకియా. ఇది గతంలో ఎన్నోసార్లు క్వశ్చన్ వచ్చింది. 1982లో నర్మదా నది వద్ద అంటే మధ్యప్రదేశ్ లో హత్నోరా అనే ప్రదేశం వద్ద హోమినిడ్ ఒక స్కల్ దొరికింది. అది జిఎస్ఐ సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అరుణ్ సోనాకియా కనుగొన్నారు. దానికి అది ఒక స్త్రీకి సంబంధించింది.
ఓకే, పేరు వీటికి ఏమని పెట్టారంటే హోమో ఎరెక్టస్ నార్మదెన్సిస్ అని పెట్టారు. హోమో ఎరెక్టస్, ఓకే, నార్మదెన్సిస్, ఓకే, ఆర్ హోమో ఎరెక్టస్ నార్మదెన్సిస్ అని పెట్టారు పేరు. ఓకే, అంటే ఇక్కడ మనకి భారతదేశంలో లభ్యమైన వాటిలో ఏపు శివాలయ కొండల పోతవరపేట ముందు ఒకటైతే, తర్వాత 1982లో నర్మదా వద్ద హతునరులో ఇక్కడ అరుణ్ సోనాకే గారు కనుక్కున్నారు. అది స్త్రీ తాలూకా, అది దానికి పెట్టిన పేరు హోమో ఎరెక్టస్ నార్మదెన్సిస్ అని పెట్టారు. ఇది 7 lakh BCకి సంబంధించి. ఓకే, ఇక్కడ మారిపోతున్నాయి, మీరు ఇయర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇది 7 lakh BCకి సంబంధించింది, భారతదేశంలో బాధపడి. అయితే మరి ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏమి మనం వీళ్ళు వాడిన ఆయుధాల గురించి కానీ పరికరాలు ఏవి కూడా మనం చెప్పలేదు. పరికరాలతోటి అంచనా వేసినప్పుడు మానవుడు తాలూకా పరికరాలతోటి అంటే టూల్స్ తోటి అంచనా వేస్తే మానవుడు తాలూకా తొలి అడుగు జాడలు 1.4 million years గా చెప్తాము. అంటే 14 లక్షలు లాక్స్ ఇయర్స్ గా చెప్తామన్నమాట. అంటే ఇది ఎక్కడ మనకు బయలుపడిందంటే మహారాష్ట్ర వద్ద బోరి అనే ప్రదేశం. ఇది చాలా ముఖ్యమైనది. ఏ తాలూకా హోమో, ఇక్కడ శివాలయ పోతవరపేట హోమో ఎరెక్టస్ నార్మదెన్సిస్ అనే ఒక స్కల్, ఇదేమో నర్మదా హతునోర వద్ద. కానీ ఇవి మనకి ఇక్కడ ఏమీ కూడా ఆయుధాలు మానవుడు వాడిన పరికరాలు ఎక్కడ ఏమి లభించలే. కానీ మహారాష్ట్రలోని బోరి ఏరియా వద్ద మాత్రం ఖచ్చితంగా ఒక ఆధారం ఇవ్వగలుగుతోంది. అది మనకి 14 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవ అడుగు జాడలు మనకు తెలుస్తున్నాయి. ఇంతవరకు మాత్రమే రీసెర్చ్ జరిగింది, తర్వాత ఇంకా రీసెర్చ్ జరగవలసి. ఓకే, సో క్వశ్చన్స్ ఈ మూడింటి మీద ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. రామపితికస్, శివపితికస్ అండ్ బ్రహ్మపితికస్, అలాగే హోమో ఎరెక్టస్ నార్మదెన్సిస్ అని దేనికంటాము, లేదా ఎక్కడ బయలుపడింది హతునోరా, ఇది ఈ హతునోరా తర్వాత శివాలిక్ అనేది రిపీటెడ్ గా అడుగుతున్నాం క్వశ్చన్స్. ఇది కొత్తగా ఏదైనా ఫ్రేమ్ చేస్తే ఇది కూడా రేస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రీ హిస్టరీలో భాగంగా పేలియోలిథిక్ ఏజ్ అండ్ మెసోలిథిక్ ఏజ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో వివరించబడును.